ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక స్లోగన్ పట్టుకున్నారు. ఆయన అసలు ఇంకా ఎలక్షన్ మూడ్లోనే ఉన్నట్టున్నాడు, లేకపోతే ఎలక్షన్ మూడ్లో నుంచి బయటకు వచ్చేటట్టుగా కూడా ఏం కనపడటం లేదు. ఎప్పుడెప్పుడు వస్తాయా ఎలక్షన్స్ అని చెప్పేసి ఆయన కళ్ళగా అంటున్నట్టున్నారు. అందు గురించి నేను కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయని చెప్పేసి ఆ కళ్ళు మూసుకున్నప్పుడు కూడా ఎలక్షన్స్ గురించే పలవరిస్తున్నట్టు. అంటే ఎవరిష్టం వాళ్ళది నేను కాదంటం లేదు, కానీ 6 నెలలు 7 నెలలు ఇంత ముందు సమస్యలు ఏంటి, ప్రజలకు ఇస్తానని చేస్తున్నారా లేదా, వీటి మీద మాట్లాడకుండా సింగిల్ డిజిట్కే పరిమితం చేయాలి నెక్స్ట్ టీడీపీ, ఇదే మన టార్గెట్. ఆల్రెడీ వైనాట్ 175 అయిపోయింది, వైనాట్ కుప్పం అయిపోయింది, మనల్ని ఎవడు పీకేది లేదన్నాడు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్ట్ ఒకటి నెత్తిన పెట్టుకున్నట్టున్నారు. అయితే అదొకటే కాదులేండి, అనంతపురంకి సంబంధించినటువంటి కార్యకర్తలతోనూ నాయకులతోనూ మాట్లాడుతున్నప్పుడు ఇక 2047 అనేది విజన్ డాక్యుమెంట్ కాదు, అదొక 420 డాక్యుమెంట్ అన్నారు. ఓకే, దాన్ని కూడా తప్పట్టచ్చు, ఎందుకంటే అంత లాంగ్ పీరియడ్స్ అనేది అంతవరకు మెటీరియల్స్ అవుతే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇక్కడ ఒక మంచి పాయింట్ ఆయన అయితే లేవనెత్తారండి. అసలు ఫస్ట్ మనం ఇది కూటమి ప్రభుత్వం అమలు చేయాల్సింది మేనిఫెస్టో కదా. మేనిఫెస్టో నుంచి ఆ సూపర్ 6 నుంచి పక్కదారి పట్టించే ప్రయత్నం కానీ విజన్ 2047 అంటున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు సిద్ధం కండి అని చెప్పేసి ఆయన కొన్ని అంశాల మీద కూడా పిలుపునిచ్చారు, మనం గతంలో చూసాం. ఈ సింగిల్ డిజిట్కే టీడీపీని పరిమితం చేయాలి అనేది ఇప్పటి నుంచి ఆయన టార్గెట్గా పెట్టుకున్నాం, ఎలా చూడాలి సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంత అమాయకంగా ఆ విధంగా మాట్లాడుతున్నారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకు అంటే మొదటి 6-7 నెలల్లోనే తెలుగుదేశం ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఏవైతే చెప్పిందో వాటికి భిన్నమైనటువంటి ఆచరణ ప్రారంభించింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బాధుడే బాధుడు అనేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. మరి ఇవాళ విద్యుత్ బిల్లుల్ని బాధుడు కాదు, షాకులు ఇస్తున్నారు విద్యుత్ బిల్లులతోటి. అదేవిధంగా విద్యుత్ మోటార్లు ఎవరైనా బిగించడానికి వస్తే వాటిని పగలగొట్టండి అని చెప్పేసి పిలిపించారు. ఇప్పుడు అదే ప్రభుత్వము విద్యుత్ మీటర్లని, ప్రీపెయిడ్ మీటర్లని కూడా బిగిస్తూ ఉంది. అదేవిధంగా సహజ సంపదలని దోచుకున్నటువంటి వాళ్ళ సంగతి అంతా తేలుస్తామని చెప్పారు. నెల్లూరు జిల్లాలో అత్యంత విలువైనటువంటి వార్జ్ మైన్స్ గతంలో వైసీపీలో ఉండి చక్రం తిప్పినటువంటి వాళ్ళు, ఎంపీలుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, లేదా వాళ్ళ అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎన్నికలకు ముందు తెలుగుదేశంలో చేరి ఇప్పుడు వాళ్ళు కూడా మళ్ళా అదే దందా కొనసాగిస్తున్నారు. మరి అక్కడ వాళ్ళకు వ్యతిరేకంగా ఆందోళన చేసినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇప్పుడు మౌనంగా ఉండిపోయారు. అందుకని ఇట్లా అనేకమైనటువంటి అంశాల్లో మడమ తిప్పి మాట తప్పి మొదటి 6 నెలల్లోనే ఈ విధమైనటువంటివి. అదేవిధంగా సెకీ ఒప్పందాల గురించి ఇందాక గఫూర్ గారు కూడా చెప్పారు. ఆయన ప్రకటించినటువంటి విద్యుత్తు వైట్ పేపర్లోనే 72,000 కోట్లు నష్టం వస్తుంది, ప్రజల మీద భారాలు పడతాయి అని చెప్పేసి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. మరి అంత భారాలు పడతాయి, అన్ని విషయాలు 40 years ఇండస్ట్రీ ఉన్నటువంటి వ్యక్తి మరి ఆ సెకీ ఒప్పందాల గురించి ఇంకా తెలుసుకోవాలి అని చెప్పేసి అంటున్నారు. ఎవరి నుంచి తెలుసుకుంటారు, ఏమి తెలుసుకుంటారు అనేటువంటిది జనం ప్రశ్నిస్తున్నారు. సెకీ ఒప్పందం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది. గత రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఫైల్స్, ఆ వివరాలన్నీ ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారికి లేదా పవన్ కళ్యాణ్ గారికి అవేమి అందుబాటులో లేవా? ఎందుకీ నాటకాలు? అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి బలహీనతలు. అందుకే చెప్పాడు ఆయన, మనం ఒక 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే తిరిగి మనకు అధికారం వస్తుంది, మనం ఏం చేయక్కర్లేదు, తెలుగుదేశం వాళ్ళే వాగ్దాన భంగం చేస్తారు, మాట తప్పుతారు, మడం తిప్పుతారు అనేటువంటి ధైర్యంతో ఆయన ఎన్నికల మరుసటి రోజే చెప్పారు. ఇప్పుడు కూడా బహుశా అది ఇంకా నిర్ధారణ అయిపోయింది మొదటి 6 నెలల్లోనే వీళ్ళ తీరు చూసి అనేటువంటి ధైర్యంతో ఆ విధంగా మాట్లాడుతున్నారు అనేది నా అభిప్రాయం. అంతకు మించి ఇంకా వేరే వాళ్ళు చేసేటువంటి పోరాటాలు కానీ ఏమి ఉండవు. మళ్ళా గఫూర్ గారో లేకపోతే సిపిఎం వాళ్ళు లేకపోతే వాళ్ళు సిపిఐ వాళ్ళు వీపులు పగలగొట్టించుకోవడం తప్ప వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాల మీదనే వీళ్ళు ఆశ పెట్టుకొని ఉన్నారు అనేది స్పష్టంగా కనిపిస్తా ఉందనేది నా అభిప్రాయం.
ఓకే సార్, మీరు చెప్పిన దాంట్లో ఓకే, కానీ ఇప్పుడు సెకి ఆయన కుదుర్చుకున్న ఒప్పందం ఆఫ్ కోర్స్ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి వీళ్ళు క్యాన్సిల్ చేయొచ్చు, దాంట్లో మీరు మెషర్ లెక్కిస్తున్నారు, ఒకటి పక్కన పెడతాం. మీరు మరొకటి అన్నారు, ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు అన్నారు. విద్యుత్ ఛార్జీలు ఫస్ట్ 2 monthsలో ఇప్పుడు పెరిగింది, కరెక్టే, ఇది వాస్తవం, భారీ ఎత్తున పెరిగింది. దానికి కూడా గత ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి ఒప్పందం యొక్క ఫలితమే కదా ఇది. ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 2014, 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా విద్యుత్తు బయట నుంచి కొనుగోలు చేశారు. కొనుగోలు చేసినటువంటిది అప్పుడు వినియోగదారుల నుంచి ఆయన ప్రభుత్వం వసూలు చేయలేదు. ఎందుకంటే ఎన్నికల ముందే వసూలు చేస్తే అది ఎన్నికల ప్రభావం పడుతుంది అనేటువంటి భయంతో అప్పుడు వాయిదా వేశారు. ఆ వాయిదా పడినటువంటి మొత్తాలు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని జనం నుంచి వసూలు చేస్తా ఉంటే, చూడండి ఇదిగో ఈయన విద్యుత్ బిల్లులు పెంచేశారని చెప్పేసి ఇదే తెలుగుదేశం పార్టీ పెద్దలు ఆందోళన చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి చెప్పుల్లో కాళ్ళు దూర్చి ఆయన కూడా తాను కొనుగోలు చేసినటువంటి విద్యుత్తు బిల్లుల్ని అప్పుడు వినియోగదారుల మీద మోపకుండా వాయిదా వేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అప్పగించారు. అందుకని అనివార్యంగా ఆ అమౌంట్ అనేటువంటిది దాదాపు 20,000 కోట్ల రూపాయలు కావడంతో దాన్ని సర్దుబాటు చేయాలనేటువంటి పరిస్థితుల్లో తెగించి ఏమనుకుంటే అనుకుంటారు జనం, మనకు 5 ఏళ్ల వరకు అధికారానికి ఇబ్బంది లేదు అనేటువంటి ఒక మొండి ధైర్యంతో వేల రూపాయల బిల్లుల్ని జనం మీద ఇప్పుడు బాదుతున్నారు. జనం అంతా కూడా షాకుల మీద షాకులు. నిన్న ఒక తెలుగుదేశం మాజీ ఎమ్మెల్సీ, విజయనగరం మాజీ ఎమ్మెల్సీ ఒక ఆయన చెప్తున్నాడు, ఆయన స్పోర్ట్స్ క్లబ్ దానికి బాధ్యుడు. 11,000 రూపాయల బిల్లు గతంలో వస్తే ఇప్పుడు 89,000 రూపాయల బిల్లు వచ్చిందట. ఇది పరిస్థితి. ఇటువంటి పరిస్థితిని నేను కూడా అబ్జర్వ్ చేశాను. ఈవెన్ పర్సనల్ గా నా బిల్స్ నేను చూశాను. అలాగే మీరు అన్నది కూడా వాస్తవమే. ఇదేం ఫస్ట్ టైం కాదు. డ్రాప్ ఛార్జెస్ రూపంలో గతంలో వాడుకున్న వాటికి సర్దుబాటుగా ఛార్జీలు వేయడం కొత్త ఏం కాదు. బట్ సబ్జెక్టు కరెక్షను అది మరి 2019కి ముందు డ్రాప్ ఛార్జెస్ మరి వేశారు. ఎందుకంటే నేను 2021లో కూడా ఇదే రకమైనటువంటి బాధుడు చూశాను. అది కూడా పాత అంతకుముందు వాడిన దానికి. మరి అది 2019కి ముందు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మూలంగానే డ్రాప్ ఛార్జెస్ పడినాయి అయి ఉండొచ్చు ఖచ్చితంగా. అది కూడా అవకాశం. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నది అదే. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తమ హయాంలో విద్యుత్ కొనుగోలు చేసి దాన్ని దాచిపెట్టి ఏదో విద్యుత్ ఇచ్చామని చెప్పేసి అప్పుడు గొప్పలు చెప్పుకున్నారు. ఆ భారం తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాల మీద పడింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాన్ని జనం మీద తెగించడమే. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్పారు, మేము విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారు. పెంచడం కాదు, లేదా స్థిరంగా ఉంచడం కాదు, తగ్గిస్తామని కూడా చెప్పారు జనానికి. ఇప్పుడు తగ్గించకపోగా చేస్తున్నారు. రెండోది, తాజాగా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ చెప్తున్న దాని ప్రకారం లేదా ఇతరతర దాని ప్రకారం ఈ 20,000 కోట్ల రూపాయల భారమే కాకుండా ఈ సంవత్సరం కొనుగోలు చేసేటువంటి విద్యుత్తు, ఎందుకంటే విద్యుత్ మిగులు లేదు ఆంధ్రప్రదేశ్ లో, మిగులు లేనటువంటి పరిస్థితి. రెండోది, సెక్కి ఒప్పందం ప్రకారం అదాని కూడా ఏమి ఇవ్వట్లేదు వీళ్ళకి. అందుకని అనివార్యంగా విద్యుత్ కొనుగోలు చేయాలి. ఆ బిల్లులను కూడా వెంటనే వసూలు చేయాలనేటువంటి ఆదేశాలు వస్తున్నాయి. అందుకని ప్రతి ఏటా ఈ బిల్లులతో సర్దుబాటు ఛార్జీలు కానివచ్చు లేదా విద్యుత్ ఛార్జీల పెంపుదల కానీ ప్రతిసారి ప్రతి నెల ఉండేటువంటి పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో వస్తూ ఉంది. అందుకని డెఫినెట్ గా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఉన్నాయి. అందుకనే నాకు మళ్ళా జనం పళ్ళెంలో పెట్టి అప్పగిస్తారనేటువంటి ఆశల పల్లకిలో ఆయన ఉన్నాడు అనేది మాత్రం కనిపిస్తా ఉంది. ఓకే సైదా గారు, మీ అబ్జర్వేషన్, ప్రతి కార్యకర్తకి కూడా ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, వాట్ నాట్ ఎవ్రీ సోషల్ మీడియా అకౌంట్ ఉండాల్సిందే. రైట్, ఉండాలి, మంచిదే నిజంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికో లేకపోతే తప్పులను ఎండగట్టడానికో. కానీ గతంలో ఏం చూసాం సార్, ఇప్పుడు కూడా కేసులు ఏ రకంగా పడుతున్నాయి? కార్యకర్తలే కాదు, నాయకులుగా చలామణి అయిన వాళ్ళు, సెలబ్రిటీస్గా చలామణి అయిన వాళ్ళు, శ్రీరెడ్డి దగ్గర నుంచి బోరుగడ్డ దగ్గర నుంచి ఎవరిని చూడలేదు. అలాగే ప్రతి సజ్జల భార్గవ రెడ్డి గారి హయాంలోని అంతా కూడా జరిగిందని చెప్పేసి ఆయన మీద కూడా కేసు. ఇదే కదా, ఈ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారానే కదా అవతలి పార్టీ వాళ్ళ యొక్క, ఈ పార్టీ ఆ పార్టీ అని ఒక్క టీడీపీయే కాదు, జనసేన కాదు, ఈవెన్ వామపక్షాలు, కాంగ్రెస్, షర్మిల గారు కూడా విక్టిమే. ఏది క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం. మరి ఆయన
ఆ రకమైనటువంటి వాటికి ఏమన్నా మళ్ళీ ప్రోత్సాహంగా భావించాలా? ఎందుకంటే గతంలో ఎప్పుడు మనం చూడలేదే. రేషనల్గా, ఇష్యూ బేస్డ్గా ఇది తప్పు, ఇది ఇలా చేయకూడదు అని కాదు కదా సోషల్ మీడియాలో వీళ్ళు వార్ ఆఫ్ వర్డ్స్ నడిచింది. ఫక్తు బూతులు, అవతల వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, అవతల వాళ్ళ ఫ్యామిలీస్ని, ఆడవాళ్ళని కించపరచడం, ఇదే కదా జరిగింది. అది ఈ పార్టీ, నేనేమి వైసీపీ ఒకలే చేశారని అంటలేదు, కానీ ఆ స్థాయి దాటిపోయింది వైసీపీ హయాంలో, గత ప్రభుత్వ హయాంలోనే కదా ఇప్పుడు మొత్తం కూడా గగ్గోలు పెడుతుంది. ఈరోజు మళ్ళీ అదే అధినాయకుడు ప్రతి కార్యకర్త కూడా సోషల్ మీడియా అకౌంట్లు ఉండాల్సిందే, మీరు యుద్ధానికి రెడీ అవ్వండి అని చెప్పేసి పిలుపునిస్తే మరోసారి ఒక ఎంకరేజ్మెంట్గానే ఆయన ఈ రకమైన కాల్ ఫర్ చేస్తున్నట్టుగా అనుకోవచ్చు. సురేష్ గారు, మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అనంతపూర్ జిల్లాలో జరిగినటువంటి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ వాళ్ళకు ఒక బూస్ట్ ఇచ్చే విధంగా రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సింగిల్ డిజిట్కే పరిమితం చేయాలా అన్నటువంటి ఒక మాట మనం చూసాం. ఎన్నికల ముందు కూడా చెప్పాడు, సింహం సింగిల్ గానే వచ్చింది, వైనాట్ 175 అని చెప్పినటువంటి గొప్ప గొప్ప మాటలు మనం విన్నాం. సరే, తీరా ఎన్నికలు జరిగితే ఏమైందో మనం చూసాం. అదొక వ్యవహారం. తర్వాత కోటేశ్వరరావు గారు దీని మీద వాస్తవాలు మాట్లాడేందుకు నిజంగా ఆయన అభినందించారు. ఈ 6 నెలల చంద్రబాబు గారి పరిపాలనలో ఆయన ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి విజన్ 2047 పేరుతోటి ప్రజల్ని మభ్యపెట్టే విధంగా, ఇష్యూస్ని పక్కన పెట్టే విధంగా మరి చంద్రబాబు గారు వ్యవహరిస్తున్నటువంటి తీరును పట్ల ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. 5 కోట్ల మంది ప్రజలు మనం ఎన్డీఏ కూటమికి ఓట్లేసి గెలిపించాం, నరకాసుర పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి కల్పించాం, ఏదో బాబు గారు వస్తే మనకి మేలు జరిగిద్దని ఆశించాం. కానీ ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే పెండంలో నుంచి పొయ్యిలో పట్టట అన్న చందంగా తయారైనటువంటి ఒక భావన. ఇది కాంగ్రెస్ పార్టీ లేకపోతే సైదానో కోటేశ్వరరావు గారు చెప్పే మాట కాదు, ఇది ప్రజలు అనుకున్నటువంటి భావన. మీలాంటి సీనియర్ జర్నలిస్టులు మరి విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి మాట, సామాన్య ప్రజలు చెప్పేటువంటి మాట నేను మీ ద్వారా తెలియజేస్తాను. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయన అతి విశ్వాసమా ఆత్మవిశ్వాసమా మరి తెలియదు, కానీ ఆయన ఒక మాట మాట్లాడినటువంటి సందర్భం, దానితో పాటుగా ట్విట్టర్ని, ఫేస్బుక్ని, ఇన్స్టాగ్రామ్ని అన్ని కూడా మీరు ప్రతి కార్యకర్త వాటి ద్వారా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలా, మీరు స్థానిక సమస్యల మీద ప్రశ్నించాలా, ఫోటోలు తీసి వాటి మీద గురించి మీరు గొంతెత్తి చాటాలని చెప్పి ఆయన మాట్లాడతారు. ఇప్పుడేమో స్థానిక సమస్యలు, ప్రజా సమస్యల మీద మీరు గొంతెత్తాలా, ఫోటోలు తీయాలని చెప్పాడు. గతంలో మనం ఏం చూసాం, ఏ విధంగా సోషల్ మీడియా సైకో మూక 5 సంవత్సరాల కాలంలో అన్ని రాజకీయ పక్షాల నేతల్ని, అధికారులని సోషల్ మీడియాలో టార్గెట్గా చేసుకొని, ఎందుకంటే మనం చూసాం ఏ విధంగా మరి ఈ దాదాపు 300 నుంచి 400 మందిని మరి రిక్రూట్ చేసుకొని, ఫైబర్ నెట్ దాంట్లో రిక్రూట్ చేసుకొని వేల జీతాలు ఇచ్చి, సాక్షి పేపర్ ద్వారా వాళ్ళకి అక్రిడేషన్ కార్డులు ఇచ్చి, సర్టిఫికెట్లు ఇచ్చి, సర్వీస్ సర్టిఫికెట్లు ఇచ్చి, వాళ్ళని ఈ సైకోముఖ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి, ఏ విధంగా వ్యక్తిత్వాలను హననం చేస్తూ వాళ్ళ ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఘటనలు కూడా చూసాం. గఫూర్ గారి బాగా తెలుసు, కోడెల శివప్రసాద్ గారు మాజీ రాష్ట్ర మంత్రి, మాజీ స్పీకర్, ఆయన పల్నాడు ప్రాంతానికి చెందినటువంటి నేత. అలా హోమ్ మినిస్టర్గా చేసినటువంటి వాడు, పల్నాడు ప్రాంతంలో పులి అని చెప్పి పిలుచుకున్నటువంటి అలాంటి నాయకుడు కూడా దొంగ 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 అని ఈ వైసీపీ సైకో మూక మాజీ మంత్రులు కూడా ఆయన ఏ విధంగా అవహేళన చేశారో, ఆత్మన్యూన్యత భావానికి గురి చేసి ఆత్మహత్యకు ప్రేరేపించారో మనం చూసాం. అంతేకాదు, సొంత చెల్లి షర్మిలారెడ్డి గారి రక్తం పంచుకున్నటువంటి చెల్లిని కూడా కట్టుబొట్టు మీద, ఆమె ఇంటి పేరు మీద కూడా మరి మాట్లాడినటువంటి దుర్మార్గులు, ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ
చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇప్పుడు వాళ్ళందరూ కూడా జైలు వచ్చి లెక్క పెడతా ఉన్నారు. వర్రా రవీంద్రారెడ్డి మనం చూసాం, బోరుగడ్డ అనిల్, అలాగే అనేక మంది ఎవరైతే ఆ రోజు చేశారో మనం చూసాం. చివరికి జర్నలిస్ట్ అంకబాబు గారు మా ప్రకాశం జిల్లాలో ఈనాడు రిపోర్టర్గా ఆయన చేశాడు. మేము చదువుకునే రోజుల్లో ఆయన ఈ రోజు 72 సంవత్సరాల వయసు ఆయనకి. ఆయన విజయవాడలో నివాసం ఉంటా ఉంది. వాళ్ళ కొడుకులు అమెరికాలో సెటిల్ అయ్యారు. ఆ పెద్ద ఆయన్ని కూడా అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి లుంగి కూడా కట్టుకోలేకుండా భార్యాభర్త వాళ్ళిద్దరే ఉన్నారు. వాళ్ళ ఇంటి మీదకి సిఐడి వాళ్ళు వెళ్ళి దౌర్జన్యంగా లాక్కెళ్ళి మరి స్టేషన్లో అర్ధరాత్రి పూట తీసుకెళ్లి పెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకు అని చేసి తప్పేంది? ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేశాడు అంతే. ఎవరో పెట్టినటువంటి పోస్ట్ ని కోర్టులో గోల్డ్ స్మగ్లింగ్ జరిగింది, దీంట్లో అధికారుల పాత్ర ఉందని చెప్పి ఎవరో ఒక మనిషి పెట్టినటువంటి పోస్ట్ ని ఫార్వర్డ్ చేసినందుకు ఆయన తీసుకెళ్లి ఆ విధంగా హింసించారు, వేధించారు. అప్పుడు పరిస్థితులు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ఆ రోజు వాళ్ళ సైకో మూక చేత ప్రతిపక్షాలని, ప్రజాస్వామ్యక గొంతుల్ని నొక్కే విధంగా ఆ రోజు ప్రవర్తించినటువంటి తీరు మనం చూసాం. మరి ఈ రోజు కూడా ఆయన ఏం మాట్లాడుతున్నాడు? గతంలో లాగానే ఎప్పుడు ఎవడైనా సరే మరి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తానో లేకపోతే ఆ పార్టీని ఏదైనా అంటేనో మరి ఈ విధంగా మరి చేయమని చెప్పి ఇండైరెక్ట్ ఏమైనా చెబుతున్నాడేమో నాకే తెలియదు. కానీ అయితే వాళ్ళు అనుకున్నంతగా ఈ రోజు ఈ 6 నెలల కాలంలో కూడా వైసీపీకి ఎలాంటి గ్రాఫ్ పెరగలేదు. ఇది క్లియర్. ఎందుకంటే చూసాం, మొన్న ఒక ధర్నాకి పిలిపిస్తే అనేక మంది మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, కొన్ని చోట్ల 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు 26 జిల్లాల్లో. ఆ యొక్క ర్యాలీకి ధర్నాకి కూడా జనాలు అనేటువంటి పరిస్థితి. దిస్ క్లియర్. ఇది నేను చెప్పిన మాట కాదు. అనేక పేపర్లో వార్తల్లో కథనాలు వచ్చాయి. అనేక జిల్లాల్లో కనీసం 50 నుంచి 100 మంది కూడా అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసినా, షర్మిలమ్మ నాయకత్వం చేసినా ఎక్కడ కూడా కార్యక్రమాలు తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తా ఉన్నాం. అలాగే వామపక్షాలన్నీ కూడా ఈరోజు జెండాలు పట్టుకొని మరి 100 మంది ఈరోజు వీధుల్లోకి వస్తుంది. కానీ నిన్నటి దాకా అధికారం వెలగబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ వ్యవహారం చూస్తే ఈరోజు మరి జనాలు అనేటువంటి పరిస్థితి. ఎందుకంటే అనేక మంది అధికారులు ఉన్నారు ఇప్పటికి కూడా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, మరి ఎమ్మెల్యేలుగా, మాజీ మంత్రులు, అంగబలం, అర్ధబలం, కులబలం ఉన్నటువంటి నాయకులు ఇంకా పార్టీలో ఉన్నా బయటికి రావటంలా, కార్యకర్తలు ఎవరు బయటికి రావటం లేదు. ఇది వాస్తవం. ఇది కూడా తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీకి కూడా, ఎన్డీఏ కూటమి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక హెచ్చరిక కూడా చేస్తా ఉంది. మీరేదో వాపు బలం అనుకొని మేమేదో మాయ మాటలు చెప్తాం, ప్రజలు నమ్మేస్తారు, మేమేదో వైకుంఠంలో అరచేతిలో వైకుంఠం చూపిస్తామంటే కుదరదు. ఈరోజు ప్రజలు అర్థమైపోయింది. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు, ఈ 6 నెలల మీ పరిపాలన చూస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇది వాస్తవం. ఎందుకంటే ఈ 2 పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలా, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలన్నటువంటి ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నారు. ఎందుకంటే మనం చూసాం, అనేకమైనటువంటి విభజన హామీలని అమలుపరచకుండా మోడీ ఈ 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశాడో చూశాం. మోడీకి తొత్తులుగా ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు ఏ విధంగా నాటకాలు ఆడారో చూశాం. ఇంకా 5 సంవత్సరాలు ఇదే విధంగా నాటకాలు ఆడుకుంటా పోతే చివరికి నష్టపోయింది రాష్ట్ర ప్రజలు. అందువల్లనే ప్రజలు మేల్కుంటా ఉన్నారు ఈరోజు కాంగ్రెస్. ఎందుకంటే బసిరెడ్డి అయినా ముసలోడైనా బసిరెడ్డి మేలైనటువంటి సామెత ఉంది రాయలసీమలో. ఎందుకంటే 144 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి అవసరం అనేటువంటి ఒక ఆలోచనతోటి ప్రజలు ముందున్నారనేటువంటి ఆలోచిస్తున్నారనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలా, రాష్ట్రంలో షర్మిలారెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలన్నటువంటి ఆలోచనతోటి ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారని చెప్పి కూడా మీ ద్వారా నాకు తెలియజేస్తున్నా సురేష్ గారు. ఓకే సైదా గారు. గఫూర్ గారు, కష్టం ఎల్లకాలం ఉండదు, పగల తర్వాత రాత్రి వస్తుంది, రాత్రి తర్వాత పగలుస్తుంది. ఒక వేదాంత ధోరణిలో ఆయన మాట్లాడటం అంటే ఆయన టోటల్గా అసలు అధికారం అనేది లేకపోతే అసలు కష్టంగా ఉన్నట్టుంది అనేది క్లియర్గా అర్థమైపోతుంది. రెండోది, అసలు మనం ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందనేది సవరించుకోవటం, అసలు ఏం జరిగిందనేది ఆ యాంగిల్ ఎక్కడ కనపడటం లేదు. ఎంతకీ కూడా అవతలోడు తప్పులు చేస్తాడు, ఆ తప్పుల కోసం వెయిట్ చేద్దాం. సరే తప్పులు చేశారా, ఒక్క నిమిషం, ఒక 6 నెలలు అయింది అనుకుంటా, 6 నెలలు దాటుతుంది. అసలు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల దిశగా అసలు ఏమీ పని చేయలేదా? ఫస్ట్ పాయింట్ ఇక్కడ. రెండో పాయింట్,
డిలే అవుతుంది, తప్పదు. ఎందుకంటే ఏ పథకమైనా ఓవర్ నైట్ విత్ ఇన్ 1 yearలో ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నారు, దానికి కూడా ఇస్తున్నారు. ఇకపోతే విజన్ 2047తో నాకు కూడా కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి, నాకు కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇమ్మీడియట్గా కావాల్సింది ఏంటి అనేది ఇంపార్టెంట్. అంతవరకు బాగానే ఉంది. సరే, ప్రతిపక్ష నాయకుడిగా ఇష్యూ బేస్డ్గా రేపు వస్తారంటే కరెక్టే, కానీ టోటల్గా అసలు నేను రాజకీయాల్లోకి వచ్చిందే ముఖ్యమంత్రి పదవి కోసం, నేను రాజకీయాల్లోకి వచ్చిందే అధికారం లేకపోతే నేనేమి చేయలేను అటువంటి పరిస్థితి ఆయన మాటల్లో వ్యక్తం అవడాన్ని ఎలా చూడాలి? ఒకటి సురేష్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడు అనే దాన్ని బట్టి మనం పెద్దగా వరి కానవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని విధ్వంసకుడిగా రాష్ట్రంలో పేరు పొందినాడు. అయితే దురదృష్టం ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసి వ్యవస్థలో జరిగిన లేదా వ్యవస్థలో దొరికినటువంటి తప్పుల్ని సరిచేసేటువంటి కార్యక్రమం తెలుగుదేశం వాళ్ళు చేయడం లేదు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా కోటేశ్వరరావు గారు చెప్పారు, సైదా గారు చెప్పారు, సూపర్ 6 పథకం అమలు చేయడంలో కానీ, అట్లాగే ఇప్పుడు భారాలు, ఎలక్ట్రిసిటీ భారం గవర్నమెంట్ కొంత మోయాలండి. గవర్నమెంట్ పాత వారసత్వంగా మీకు వచ్చింది ట్రూ అప్ ఛార్జెస్. గవర్నమెంట్ ఇంత భారం జనం మీదకి వేస్తే ఏమొస్తుంది అని తెలియదా? చంద్రబాబు నాయుడుకి ఏమి ఆ జ్ఞానం ఉండదండి? ఉంటుంది. ఏం చేస్తారులే 5 సంవత్సరాలు ఉంది మనకు అని భారాలు వేస్తూ ఉన్నారు. ఈ భారాలన్నీ ఏమైతే క్రమంగా ప్రజల్లో ఒక అసంతృప్తి వ్యాప్తి చెందుతుంది. ఇప్పుడు సురేష్ గారు, నేరుగా మిమ్మల్ని అడుగుతాను నేను, ఇప్పుడు తెలుగుదేశం మీద అసంతృప్తి వస్తే ఎక్కడి పోవాలి జనం? ఇప్పుడు సైదా గారు కోరుకున్నటువంటి వ్యవస్థ లేదు. సైదా గారు షర్మిలారెడ్డి ముఖ్యమంత్రి గారు కోరిక ఉండొచ్చు, ఆయన కోరికను తప్పుపడ్డంలే, ఆయన కోరికను తప్పుపట్టవచ్చు, వాళ్ళ పార్టీకి కూడా ఆలోచన ఉండొచ్చు. కానీ ఇక్కడ లేదు సార్, కింద గ్రౌండ్లో ఆ పరిస్థితి లేదు, అది సజీవంగా లేదు పార్టీ. వాళ్ళ మాజీ అధ్యక్షుడు, మొన్నటి వరకు అధ్యక్షుడు ఉన్నాడు శైలేంద్రనాథ్ అనేవాడు, జై వైసీపీ అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు నేనేమి కాంగ్రెస్ లేవకూడదు అనేటువంటి ఆలోచన నాకేం లేదు. కాంగ్రెస్ బలపడాలా, బలపడితే మంచిది. కానీ అసంతృప్తి వచ్చినోడు ఇప్పుడు ఎక్కడికి పోతాడు? వైసీపీ పోతాడు కదా. రెండు పార్టీల వ్యవస్థ ఉంటున్నప్పుడు ఇక్కడ అసంతృప్తి వచ్చినోడు ఇక్కడ సరిగా చేయలేదు అనుకున్నారు. అంతేకాదు సార్, ఇప్పుడు వరప్రసాద్ గారు ఉన్నారు, వాళ్ళు వినాలా? మీ వాళ్ళు తక్కువ చేయడం లేదండి కింద. అమ్మా నేను చెప్పమంటే ఓపెన్గా నేను డిబేట్లోనే చెప్పాలని చెప్తాను నేను. చాలా వీళ్ళేం తక్కువ వాళ్ళు కాదు. కలెక్షన్లు అట్లా చేస్తున్నారు, దోపిడీ అట్లా చేస్తున్నారు, ఇవన్నీ ప్రజల దృష్టిలో ఉన్నాయి. కాబట్టి అసంతృప్తి అంతా ఈరోజు కాదు, ఇంకో 6 నెలలకో ఇంకో సంవత్సరానికో క్రమంగా ఎక్కడికి పోతుందంటే ఎవరైతే నెక్స్ట్ ఆర్గనైతారో ఆడిపోతారు. కాబట్టి ఇప్పుడు మొన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక ఎడిటర్ రాధాకృష్ణ గారు, ఆయన ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే ఆయనలో CEO మేల్కొంటాడు అని. ఇప్పుడు సురేష్ గారు నేను చెప్తాను, సరే వాళ్ళ ఆలోచన వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు అమరావతికి 69,000 కోట్ల రూపాయలతో వీళ్ళు ప్లాన్ చేస్తారండి. మొదటి నారాయణ చెప్పింది 48,000 కోట్లని. 48,000 కోట్లు కాదు, మేమేం చెప్తున్నామంటే, అయ్యా మినిమం బేర్ మినిమం ఏది కావాలో అది చేయండి, అది ప్రయారిటీ కాదు. అమరావతి రాజధాని అది క్లియర్, అది అమరావతి రాజధాని, దానికి కావాల్సినటువంటి చట్టపరమైనటువంటి చర్యలను తీసుకోండి. ఇప్పుడు ఒక్కసారిగా మీరు ఒక అద్భుత నగరాన్ని నిర్మించాలన్న కార్యక్రమం వద్దు. మీరు ఆ డబ్బులు రాయలసీమలో పెట్టండి, ఉత్తరాంధ్రలో పెట్టండి, వెనుకబడ్డ ప్రాంతాల్లో మీరు పరిశ్రమలు పెట్టండి, ఉపాధి కల్పించండి, ప్రాజెక్టులు తీసుకొని రండి. ఇది కదా మొదటి నుంచి మేము చెప్తున్నాం. కానీ 69,000 కోట్లకు పెరిగింది. ఏం వీళ్ళ జాగిరా, వీళ్ళ అబ్బా సొమ్మా అంటే ఇవన్నీ ప్రజలు గమనించలేమండి. ఇవన్నీ ఎవరే పిచ్చోళ్ళు ఉన్నారా, కళ్ళు మూసుకొని ఉన్నారా? కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు పరిపాలన చేస్తే మంచిదే. కానీ ఒక్కోటి రెడ్ బుక్ రాసుకున్నాడు ఆయన. ఇంకా ఆ రెడ్ బుక్లో ఇవన్నీ రాసుకోవాలి ఆయన. ఈ రెడ్ బుక్లు పక్కన పెట్టేసి ఇప్పుడు ఏ బుక్ రాస్తున్నా మరి నాకు తెలియదు. కానీ ఇవన్నీ చేస్తున్నటువంటి తప్పులన్నీ మీరు సర్దిద్దుకోకపోతే ప్రజల్లో అసంతృప్తిగా ఏమవుతుంది? కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి తెలుగుదేశం నాయకత్వం ఇప్పుడు 6 నెలలు అయిందండి. నేను మా జిల్లాలో, కర్నూలు జిల్లా ఉంటున్నాను నేను. ఆ ఇన్ఛార్జ్ మంత్రి ఆయన ఎవరు, ఆయన ఇరిగేషన్ మంత్రి
ఆయన తప్ప ఈ జిల్లాలో ఇంకో మంత్రి ఇంతవరకు రాలే. అసలు ఏ శాఖ ఆ శాఖ ఏం జరుగుతుంది గ్రౌండ్లో, ఏం చేయాలి, జనం యొక్క కోరికలు ఏమిటి? మా దగ్గర ఒక మంత్రి ఉన్నాడు, ఆయన డైరీలో పేర్లు ఉంటేనే ఆయన కలుస్తాడు, జనంతో ఎవరితో కలవరు. ఇది ఎక్కడ పద్ధతి? ఇది మంత్రి అయిన తర్వాత నీ డైరీలో పేరున్నా లేకపోయినా ప్రజలందరితో కలవాలి కదా, ప్రజలు ఏం చెప్తారో వినాలి కదా. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే అంత చెక్కదనం లేదండి. భారాలు పడుతున్నాయి, వాగ్దానాలు మిస్ అవుతున్నాయి, దొంగలంతా ఫ్రీగా తిరుగుతున్నారు. ఎవరైతే దోపిడీ చేశారో వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదు. కాబట్టి అసంతృప్తి పెరుగుతుంది తప్ప అసంతృప్తి తగ్గదు. ఈ అసంతృప్తి పెరిగిన తర్వాత ప్రత్యామ్నాయం వైసీపీని ఉంది కాబట్టి ఆయనకు ఆ ధైర్యం వస్తుంది. సింగిల్ రిజర్వ్ పర్మినెంట్ చేద్దాం. సింగిల్ రిజర్వ్ అసలు నీ ముఖం చూస్తే నీకు ఎవరైనా కానీ రాజకీయాల్లో ఏబిసిడి ఉన్నాడు మళ్ళా నువ్వు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాడా? ఇన్ని పాపాలు చేసినోనివి, ఇంత విధ్వంసం చేసినోనివి, ఇంత పబ్లిక్గా డెకాయిట్ లాగా పనిచేసినోనివి నీవు కూడా మళ్ళా మాట్లాడుతున్నావు అంటే ఏం చేస్తావు? కర్మ అంతే. దానికి తెలుగుదేశం వాళ్ళే కారణం. కాబట్టి రాబోయే కాలంలో చూడాలండి పరిస్థితులు ఎట్లుంటాయి. మేమేం కోరుతున్నాం, సైదా గారు యాక్టివ్ కావాలని, సైదా గారి పార్టీ యాక్టివ్ కావాలని, వామపక్షాలు యాక్టివ్ కావాలని మేము మా ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ మేము అంత తగినంత శక్తి మాకు లేదు. వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు మాకంటే తక్కువ ఉన్నారు. కాబట్టి ప్రత్యామ్నాయం మళ్ళీ వైసీపీనే అవుతుంది కదా, అది జనం కోరుకోవడం లేదు. ఇప్పుడు రాబోయే కాలం చెప్పలేం మనం ఏమవుతుందో. ఇవి జాగ్రత్తగా తెలుగుదేశం పరిపాలన చేయాలనేది నా ఉద్దేశం. అసలు ఇది మంచి పద్ధతి కూడా కాదు సార్. ఈ రెండు పోలరైజ్ అయిపోయి ఉండటం కూడా కరెక్ట్ కాదేమో. మీరు అన్నట్లుగా లైక్ మైండెడ్ పీపుల్, లైక్ మైండెడ్ పార్టీస్ ఆ ప్రత్యామ్నాయంగా ఒక కూటమిగా కూడా ఫామ్ అవ్వాల్సిన అవసరం ఉందేమో. లేదంటే కనుక మీరు అన్నట్లు గత్యంతరం లేక ఏదో ఏదంటే ఇష్టం లేనటువంటి కాపురం చేసినట్టుగా మళ్ళీ అదే రకమైనటువంటి ఆల్టర్నేటివ్ మెథడాలజీస్కి వెళ్ళటం. ఇకపోతే వరప్రసాద్ గారు, గఫూర్ గారు ఆల్రెడీ చాలా చెప్పారు, కోటేశ్వర గారు కూడా చెప్పారు. మీరు అంటే 6 నెలల్లోనే మీకు ఇంత ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక దిశానిర్దేశం చేసేవటం కూడా మంచిదే. రెండోది, ముందు అసలు చంద్రబాబు నాయుడు గారి విజన్ మారాలండి. ఆయన సీఈఓ నిజంగా హీఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నాట్ ద సీఈఓ. ఇట్ ఇస్ నాట్ ఏ కార్పొరేట్ సెక్టర్, ఇదే కార్పొరేట్ ఆఫీస్ కాదు ఇది. గఫూర్ గారు 2047 చేయమని ఎవరు అడిగారండి ఆయన? ఎగ్జాక్ట్లీ. అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పాను 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అని. ఈయన కూడా చెప్తున్నారు 2047. అరే మీకు 5 సంవత్సరాలు ఇస్తే మీరు వ్యవస్థను బాగు చేయమని అంటే మీరు 47 అంటున్నారు. అంటే గఫూర్ గారు మీకు తెలియదే ఉంది. మామూలుగానే ఈయనకి అలవాటు ఒకటి ఉంది కదా, ముఖ్యమంత్రి అవ్వగానే ఒక విజన్ డాక్యుమెంట్ పెడతారు కదా. 2014లో 2029 అన్నారు. మరి 2029 ఇంకా అవ్వలేదు కదండి. గారు ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు 2014లో 1990లోనో 2000లోనో విజన్ 2020 అన్నారు. సరే, ఎంతవరకు సాకారం అయింది, ఎంతవరకు ఏంటనేది పక్కన పెడదాము. ఓకే, సరే, ఎంతో కొంత ఐటీ ద్వారా ఏదో లబ్ధి చేకూడింది అన్నారు. 2014లో వచ్చారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత 5 సంవత్సరాల గురించి సరే అంటే పూర్తిగా వదిలేశారని కాదు. 2029 లాంగ్ విజన్ పెట్టుకోవడం మంచిదే. టార్గెట్స్ 2029 ఇంకా అవ్వలేదు కదా, ఆ 29 టార్గెట్ చేయండి. మీకు అక్కడి వరకే కదా మీకు అధికారం ఇచ్చి ఒకటి షార్ట్ టర్మ్ పెట్టుకోవాలి, ఇంకొకటి లాంగ్ టర్మ్ పెట్టాలి. ఒకటి విజన్ 2029, విజన్ 2034 పెట్టుకోవాలి. ఏకంగా 2047 అని చెప్పేసి ఎక్కడికో ఆకాశానికి నిచ్చెన వేసేటట్టు. రెండోది, గఫూర్ గారు చెప్పినట్లు రోజు రోజుకి అమరావతికి పెంచుకుంటా పోతున్నారు. నాకు అర్థం కాదు. అమరావతిని ఇప్పుడు స్క్రాచ్ లెవెల్లో ఉంది. స్క్రాచ్ లెవెల్లో ఒక రాజధాని నిర్మించాలంటే సాధ్యపడేది అదా? ఆయనే అంటారు ఒక 50 సంవత్సరాలు టైం పడుతుంది. మరి దానికి టైం ఇవ్వండి. అసలు ఊపిరి పీల్చుకొని ఒకటి దాంట్లో ఇన్పుట్స్ పెడతా ఉంటారండి. ఎంతవరకు పెట్టాలి ఇన్పుట్ అంతవరకు పెట్టాలి. రెండోది, లేటెస్ట్గా ఈవినింగ్ వచ్చింది తగుదునమ్మా అని చెప్పేసి మీరు తెచ్చుకునేదేమో కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇవ్వదు, మధ్యవర్తిగా ఉంటుంది. వరల్డ్ బ్యాంక్ నుంచి తెచ్చుకుంటున్నారు. ఆ వరల్డ్ బ్యాంక్ అంట ఇప్పుడు అమరావతిని అంట ఆర్థిక కేంద్రంగా చేస్తుందంట. నువ్వు వచ్చి చేసేది ఆర్థిక కేంద్రంగా ఎన్ని చేసావు నువ్వు? వరల్డ్ బ్యాంక్ వచ్చి అమరావతి అసలు ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఆర్థిక కేంద్రంగా ఏ రకంగా చేస్తారు ఓవర్ నైట్ మీరంతా? అది వరల్డ్ బ్యాంక్ అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు. ఒకటి 24 29 ఇచ్చారు, 24 29 చేస్తున్నాం కదా.
దాంట్లో భాగంగానే 2047 కూడా ఆయన ఎప్పుడైతే 94-99 విజన్ 2020 అన్నాడు. మీకు మోదీది వచ్చాడు, మీకు అసలు 2047 మీ బుర్రలో లేదు. ఆగండి, ఇది మోదీ ఫస్ట్ అసలు ఎత్తుకుంది, దాన్ని తీసుకొచ్చి మీ బుర్రలో పెట్టుకున్నారు. ఏంటది 5 ట్రిలియన్ ఎకానమీ, 5 ట్రిలియన్ ఎకానమీ అని చెప్పేసి అంటూ ఉంటాడు కదా. ఈయన కూడా అంతే. అసలు మనం ఇంతకీ రాష్ట్రం దేశం మంది ఆంధ్రప్రదేశ్, మనకి సెపరేట్ ఎకానమీ ఉంటుందా? ప్రపంచంతో పోల్చుకుంటారు, అమెరికాతో పోల్చుకుంటారు. అమెరికా తలసరి ఆదాయానికి ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయానికి అసలు సంబంధం ఏంటి? అమెరికా తలసరి ఆదాయానికి భారతదేశం తలసరి ఆదాయానికి కంపారిజన్ పెట్టుకోవాలి. పక్క రాష్ట్రానికి నీకు తలసరి ఆదాయానికి కంపారిజన్ పెట్టుకోవాలి. అదేమంటే అక్కడెక్కడో అమెరికాలో పనిచేసే తెలుగువాడు ఎంత సంపాదిస్తున్నాడు, ఇక్కడ అసలు ఏమన్నా అసలు పోలిక సంబంధం ఉందా, అర్థం ఉందా? రాబోయే రోజుల్లో వచ్చే కంపెనీలకి మన ఆంధ్రప్రదేశ్ కి మనం పోటీ పడతాం అనేది కూడా మనతో చెప్పుకోవడంలో భాగం అవ్వచ్చు కదా. అలాగే మనం ఊహించుకోవచ్చు కదా. ఆ రకమైన బలం లేదా మనకు, అసలు ఆ రిసోర్సెస్ ఉన్నాయా లేదనేది. ఓ పక్కన మొత్తం నాకేసారని మీరే చెబుతున్నారు. ఓ మొత్తం నాకేసారన్నప్పుడు బయట నుంచి తెచ్చుకోవాలనుకున్నప్పుడు 1 by 1 స్టెప్ బై స్టెప్ వెళ్తారు. కానీ మన లోకేష్ గారు వెళ్ళారు విదేశాలకి, వెళ్ళి కంపెనీలు తీసుకొచ్చారు. కాదంటలేదు ఆయన, కాదు ఆయన శక్తి మేర వరకు ఎన్ని తీసుకురాగలడు చెప్పండి. కూటమికి పని అవుతుంది కదా. హైదరాబాద్ కానీ, పూణే కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ, గురుగావ్ కానీ, నోయిడా కానీ, ఇవన్నీ కూడా కొన్ని వందల వేల కంపెనీలు వస్తే కానీ అవుతుంది. ఓవర్ నైట్ తీసుకురాగలరు ఆంధ్రప్రదేశ్కి? అసలు ఆంధ్రప్రదేశ్కి ఉన్న క్రెడిబిలిటీకి సంస్థలు రావడానికి సిద్ధపడతాయా? రేపు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయనే వస్తానంటున్నాడు. ఎవడన్నా వస్తాడా? ఇవాళ మీకు తెలిసి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారండి లోకేష్ గారు ఒక్క విదేశీ పర్యటనకి వెళ్ళొచ్చి? నేనేమి తీసుకురాలేదంటే అదే అంటున్నాను. ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు, తీసుకొస్తున్నాడు కదా. గతంలో లేని వాళ్ళు వస్తున్నాయి అంటే మరి చేస్తున్నట్టే కదా. అదే సార్, వెళ్ళండి స్టెప్ బై స్టెప్ తీసుకొని, స్టెప్ బై స్టెప్ వెళ్తే దానికి ఒక ప్రోగ్రెస్ కనపడుతుంది. మీరు అరచేతిలో వైకుంఠాలు చూపిస్తారు చంద్రబాబు నాయుడు గారు అని ఒక నానుడు ఉంది, దాన్ని చెరిపేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 మీద దృష్టి పెట్టండి, మేనిఫెస్టో మీద దృష్టి పెట్టండి, సైమల్టేనియస్ గా అమరావతి, పోలవరం మీద దృష్టి పెట్టండి, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఒక్క నిమిషం సార్, నేను కంటిన్యూస్ గా మీకు అడ్డుపడుతున్నాను కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంకా బడ్డింగ్ స్టేజ్ లోనే ఉంది వరల్డ్ వైడ్ గా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చేసి అగ్రికల్చర్ లో మొత్తంలో ఈ రోజు జొప్పిచ్చేస్తాయి. అసలు సాధ్యపడే విషయమేనా అవన్నీ? మెటీరియలైజ్ అయ్యే విషయమేనా అవన్నీ? అసలు యాంత్రీకరణ చేయలేకపోయాం మనం పూర్తిగా. ఇవాళ ల్యాండ్స్ కు ఎవరు ఏ కంపెనీ వచ్చినా మేము ఏది కావాలంటే వాళ్ళకి సప్లై చేయగలం, ఏది కావాలంటే అది ఇవ్వగలం. అది గుర్తించరు, దాని నుంచి ఆత్మర్శ లేదు. ఏం చేస్తాం మనం? వచ్చిందంటే మరి ఇది వాస్తవం నాడు పనితనం కదా, కూటమి ప్రభుత్వం గొప్పతనం కదా. ఇప్పుడు సింగిల్ డిజిట్ అని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా, ఒకప్పుడు కూడా అన్నాడు వై నాట్ 75 అన్నాడు. ఏమైంది? కరెక్టే సార్. నేనేమంటున్నానేంటే ఇప్పుడు ఈ రకంగా మీరు ప్రాక్టికల్ గా ఆలోచించకపోతే ఆయన అన్నదాన్ని నిజం చేసేటట్టున్నారన్న. ఎవరో చేయాల్సిన అవసరం లేదు, ఆయన ఏం పని చేయాల్సిన అవసరం లేదు. ఆయన చూసుకోమని చెప్తున్నారు. కంపల్సరీగా ఈ 6 నెలలు ఏదైతే చేశారో ఏంటంటే ముందు దూకుడుగా ఏదైనా 4 కంపెనీలు వచ్చి ఒక ఫ్యాక్టరీలు పెడితే 1,000 మందికి ఉద్యోగాలు ఇస్తే దీంట్లో ఇన్కమ్ పుట్టించుకోవచ్చు అనే ఉద్దేశంతో సీఈఓలతో చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు మళ్ళీ కార్యకర్తలతో అంతా మమ్మేకపోతున్నారు. కానీ గఫూర్ గారు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నా. చూసుకోకపోతే బాబు బలిపనే దాంట్లో నేను కూడా దానికి గఫూర్ గారితో పెద్దలతో నేను ఏకీభవిస్తున్నా. కానీ ఇప్పటికే 6 నెలల టైంలో ఏమీ లేదని చెప్పినా కూడా ఇవాళ దీపం పథకం ఇచ్చాం, పెన్షన్లు ఇస్తాం, 4,000 రూపాయలు. నేను దాన్ని ఒప్పుకోలేండి. అసలేమీ చేయకపోవడం ఏంటి? ఇప్పుడు 18 1000 రూపాయలు పెన్షన్ తెచ్చి ఈ 4,000 రూపాయలు కాకుండా గత 3 ప్రభుత్వంలో 3 నెలలకు కూడా 7,000 రూపాయలు ఇచ్చిన గంట ఒక్క సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గంటగా తగ్గిందండి. అలాగే మహిళలకు ఏదైతే ఇచ్చారో దీపం పథకం కింద అవి ఇచ్చారు, అన్నా క్యాంటీన్లు పెట్టారు. ఇవన్నీ కూడా గతం లేదు కదా. వాళ్ళు ఇసుక వచ్చింది, ఇసుక ఫ్రీ అంటున్నారు. వాటిలో కూడా ఇప్పుడు మన వరదల వల్ల రేవులు కొద్దిగా అన్ని ఓపెన్ అయిపోవడం, కొద్దిగా స్ట్రెంగ్త్ కొద్ది తగ్గి కొద్ది స్లోగా ఉంది. ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేసింది కదా. తగ్గించబోతున్నారు.
పెన్షన్ రివ్యూ జరుగుతుంది, తగ్గించబోతున్నారని పెద్ద చర్చ ఉంది. గమనించుకోండి మీరు. మేమేం పెన్షన్ తీసుకునే వాళ్ళం కాదు, మాకేం బాధ లేదు. కానీ జనం కడుపు కొడితే జనం తిరగబడుతున్నారు. దృష్టిలో పెట్టుకోండి. నాలాంటి వాళ్ళకు అన్యాయం ఇచ్చేప్పుడు ప్రభుత్వం చాలా మంది పెన్షన్లు తీసుకున్నారండి. అంటే ఆ విషయంలో ఒక దుర్మార్గ పరిపాలన చేశారని మీరే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ మనిషి అనేవాడు జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటారని మీరే అంటున్నారు. తప్పదు, మీరు చెప్పేటువంటి కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చేశారంటే ఇప్పుడు ఆయన మామూలుగా రాజకీయాలు చేశాడేమో, రాజకీయం చేశాడేమో, కానీ ఇవాళ దెబ్బతిని ఉన్న వ్యక్తి ఆయన. ఆ దెబ్బతిని ఉన్న వ్యక్తి నుంచి వచ్చే శ్వాస ఏ విధంగా ఉండబోతుందో, అది ఆలోచన ఏ విధంగా ఉండబోతుందో చూడబోతున్నారు. ఇవాళ రైతుల దగ్గరికి వెళ్తే పొలంలో వచ్చారు. ఇవాళ రైతులకి ఎంతవరకు వెళ్ళి ఏంటని ఫోన్లో కలదోడు పెట్టుకోకుండా ఫోన్లో ట్యాబ్లో చూసి ఎవరెవరికి వెళ్ళి ఎవరెవరికి వెళ్ళదు, ఎందుకు వెళ్ళదు, ఇది ఎందుకు ఆగిందని అధికారులు ప్రశ్నించే తత్వం చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి ఏకాకి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అండి. ఈయనేమి రూమ్ లో కూర్చోనో ఇంట్లో కూర్చోనో బట్టలు వచ్చే ముఖ్యమంత్రి కాదు, డైరెక్ట్ లైవ్కి వెళ్ళే వ్యక్తి. మన వరదలు వస్తే ఆయన ఎన్ని రోజులు తిరిగాడండి? దాన్ని ఎవరు ప్రశ్నించట్లేదు. వరప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్ ని, ఆయన కమిట్మెంట్ ని, ఆయన వర్క్ కల్చర్ ని ఎవరు ప్రశ్నించట్లేదు. కానీ ఆయన అంటారు కదా హార్డ్ వర్క్ కాదు, ఇప్పుడు స్మార్ట్ వర్క్ చేయాల్సిన టైం వచ్చింది, స్మార్ట్ గా వరల్డ్ ఉంది అన్న. కాబట్టి ఆయన కూడా కొద్దిగా స్మార్ట్ గా ఆలోచించాల్సిన టైం వచ్చిందేమో. మోసగా అదే పద్ధతిలో పెద్ద పెద్ద విజన్లు పెట్టేసుకుని ఓవర్ నైట్ మొత్తం ఐటీ కంపెనీలు వచ్చేసి అసలు ఆంధ్రప్రదేశ్ సస్యామలం చేస్తే ఆ రకమైన కాకుండా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి దాని మీద దృష్టి పెట్టి 1 by 1 స్టెప్ బై స్టెప్, ఎందుకంటే నిధులు కొడుతుంది, ఆ రకంగా ముందుకు వెళితే ఏమవుతుందంటే వ్యతిరేకత నుంచి మీరు అలాగే ముందు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏ పథకం. ఒక్క నిమిషం సార్, మీరు కొన్ని సూపర్ 6 లో కొన్ని అమలు చేశారు, ఇంకా అమలు చేయాల్సింది చాలా ఉన్నాయి. అలాగే వేరే చాలా హామీలు కూడా ఇచ్చారు. వాటికి ఒక రోడ్ మ్యాప్ ఇవ్వండి. ప్రజల్లో ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే కన్ఫ్యూజన్ కానీ, లేదంటే వీళ్ళు చేస్తారో లేదో అని ఆ పరమకం నుంచి బయటికి తీయడానికి ఒక రోడ్ మ్యాప్ ఇవ్వండి. ఒక 2-3 నెలలు అటు ఇటు అయినా పర్లేదు, పలానా సంవత్సరంలో పలానా టైంకి ఇది మేము ఈ పథకాన్ని తీసుకొస్తాము, ఈ రకమైన పరిస్థితి ఉంటే అది ఒక క్లారిటీ ఇస్తుంది. ఆ రకంగా ముందుకెళ్ళమని చెప్పేసి ఎవరు చెప్పినా కానీ. ఓకే, కంక్లూడ్ చేయండి సార్. జనవరి నుంచి ప్రతిదీ కూడా లెటర్ మీద చక్కగా ప్రజలకు అందుబాటులో పేపర్ స్టేట్మెంట్ సహా పలానా ఇస్తానికి కూడా వాళ్ళకి సిద్ధంగా అన్ని రెడీ చేస్తున్నారు. ఇవాళ రైతులు చూడండి, ఎవరి అకౌంట్ లో డబ్బులు ఎప్పుడూ లేదు చరిత్రలో, డబ్బులు ఇమీడియట్ గా దాన్ని అది ఆ రకంగా అది చాలా పాజిటివ్ గానే వినపడుతుంది. విత్ ఇన్ 48 hours, కొంతమంది 24 hours లోనే అమౌంట్ క్రెడిట్ అవుతుంది అనేది. విద్యావేత్త చదువుకున్న ఆయన కాబట్టి చదువుకున్న పిల్లలకి ఏం చేయాలో చూస్తున్నాడు. ఇవాళ కొన్ని బీసీ హాస్టల్ కానీ బీసీ చదువుకోవడానికి ప్రత్యేకంగా కొంత ప్రభుత్వ ఓకే వరప్రసాద్ గారు, నెట్వర్క్ ప్రాబ్లం ఉంది, ఫ్రీజ్ అయింది. బట్ ఎనీవే వీఆర్ అవుట్ ఆఫ్ టైం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ వరప్రసాద్ గారు, సైదా గారు, గఫూర్ గారు, కోటేశ్వర గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు City 24/7.